సో సికింద్రాబాద్ మీరు మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నారు. సికింద్రాబాద్లో ఇప్పటివరకు మీరు ఏం చేశారు? మళ్ళీ మీకు ఓటు వేయటానికి ప్రజలకి ఏం రీజన్ కనిపిస్తుంది? ఈవెన్ దో నేను కూడా సికింద్రాబాద్ ఓటర్నే, మీరు కూడా నాకు క్యాంపెయిన్ చేయాలా? నేను ఎందుకు మళ్ళీ ఓటు వేయాలా? ఒక పార్లమెంట్ సభ్యుడిగా నాకు ఓటు వేసి గెలిపించినటువంటి ప్రజలు ఎవరుతున్నారో నేను దానికి పూర్తి న్యాయం చేశాను. ఒక పార్లమెంట్ సభ్యుడు ఏం చేయాలి? పార్లమెంట్ సభ్యుడు కౌన్సిలర్ పని కూడా నాకు పెడుతూనే చేస్తాను, అది కూడా నేను. కానీ పార్లమెంట్ సభ్యుడిగా సంవత్సరంలో 5 నెలలు పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి. నన్ను గెలిపించింది దానికోసం, పార్లమెంట్కి వెళ్ళాలా. కేంద్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి పథకాలు ఆ కాన్స్టిట్యున్సీకి కానీ ఈ రాష్ట్రానికి కానీ తీసుకురావాలా. నేను అవన్నీ తీసుకొచ్చాను. రైల్వే స్టేషన్ల అభివృద్ధి కావచ్చు, చెప్తాను ఇప్పుడు. నేను అదే కాకుండా ఒక నివేదిక, ప్రజలకు నివేదిక ఇచ్చాను. 290 పేజీలు, ఇంకా ఎక్కువ ఉన్నది కానీ తగ్గించి నేనేమేం చేశాను, సికింద్రాబాద్కి ఏం చేశాను, సికింద్రాబాద్ ప్రజలకు ఏం చేశాను, కొంత తెలంగాణకి ఏం చేశాను. బుక్ అయితే లావుగా ఉంది. అందులో మ్యాటర్ కూడా ఏముండదు, ఫోటోలే ఉంటాయి. నేను నా సొంతంగా రాసుకునేది కాదు. నేనేమేం చేశాను, చిత్రాలతో వేసాను. నేను రాసుకుని అది చేశాను, ఇది చేశాను, ఇది ఓపెన్ డాక్యుమెంట్. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ ముందు మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి మేధావుల ముందు, రాజకీయ విశ్లేషకులను పిలిచి, జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తిని పిలిచి ఇది ఆయన ముందు పెట్టి ఈరోజు మనము రిపోర్ట్ టు పీపుల్ అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించాను. ఇందులో దాచుకునేది ఉండదు. నేను ఏం చేశాను, నేను ఒక్క రోజు కూడా నేను సెలవు తీసుకోలే. తిరుపతికి వెళ్ళినప్పుడు మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత పార్టీ మీటింగ్ మాట్లాడాను. అక్కడ కూడా నేను ఎక్కడ కూడా పార్టీలు మారలే, ఒక ల్యాండ్ గ్రాబింగ్ చేయలే, ఒక భూమి ఆక్రమించలేదు. అదే కదా మరి మంచోళ్ళు అయిపోయారు అనేది. ల్యాండ్ గ్రాబింగ్ చేయలేదు, ఎవరి మీద కేసులు పెట్టలేదు, ఎవరి మీద అక్రమంగా ఇల్లు ఖాళీ చేయించలేదు. నేను నీతి నిజాయితీతో ఉన్నాను. ఏ కాంట్రాక్టర్ దగ్గర ₹1 తీసుకోలేదు, ఒక బిల్డర్ దగ్గర బెదిరించి ₹1 తీసుకోలేదు. నేను కరోనాలో ఏం చేశాను, మొత్తం టోటల్ రిపోర్టు, పేద కమ్యూనిటీ హాల్స్ ఏం కట్టాను, బోరస్ ఎక్కడ ఏం చేయించాను, జిమ్స్ ఎక్కడ పెట్టాను, పార్కులు ఎక్కడ డెవలప్మెంట్ చేశాను, అన్నీ ఇందులో పొందుపరిచాను. నేను ప్రభుత్వ పాఠశాలలో ఏ రకంగా డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టాను, ఫర్నిచర్ ఇప్పించాను, టాయిలెట్ క్లీనింగ్ మిషన్లు ఇప్పించాను, ఆ స్కూళ్ళతో ఏ రకంగా సంబంధాలు. టోటల్గా నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ 19 సెంటర్స్ పెట్టి 20,000 మందికి మా కాన్స్టిట్యున్సీలో, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో స్కిల్లింగ్ చేయించాను అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ తరఫున. కాబట్టి ఇవన్నీ కూడా ఇందులో పొందుపరిచాను తప్ప నేను సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి తప్ప నాకు ఇంకేముంటుంది పని. ఓకే, చేసిన దాన్ని చూసి ఓటేయమంటారా, రేపు చెయ్యబోయేది చెప్పి ఓటు అడుగుతారా? నేను అప్పుడు కూడా గెలిచినప్పుడు ఏం చేస్తానని చెప్పలేదు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా బాధ్యతను నిర్వర్తిస్తాను ఒకటి కూడా చెప్పాను. అప్పుడు కూడా నేను నాకు ఓటేసినటువంటి వాళ్ళు ఏ రోజు కూడా మా ఎంపీ పొరపాటు చేశాడు, మా ఎంపీ ఇక్కడ ఫ్రాడ్ చేశాడు, మా ఎంపీ తప్పుడు మాట మాట్లాడాడు, మా ఎంపీ మమ్మల్ని అవమానపరిచే విధంగా మేము సిగ్గుపడే విధంగా వివరించారు అని ఏ రోజు కూడా వాళ్ళు తల దించుకునే విధంగా ప్రవర్తించను, తల ఎత్తుకునే విధంగా. ఆర్టికల్ 370 తొలగించడంలో సికింద్రాబాద్ ఎంపీ పాత్ర ఉంది. లేకపోతే ఆ కరోనా కంట్రోల్ చేయడంలో, దేశంలో కరోనా కంట్రోల్ రూమ్కి హెడ్గా మీ సికింద్రాబాద్ ఎంపీ పాత్ర ఉంది. ఈరోజు దేశంలో అనేకమైనటువంటి టూరిస్ట్ డెస్టినేషన్ డెవలప్మెంట్లో ఎంపీ పాత్ర ఉంది. ఇక్కడ గాంధీ హాస్పిటల్కు 12 సార్లు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేషెంట్లతో, కరోనా పేషెంట్లతో అందరూ భయపడుతుంటే డాక్టర్లు కూడా పోయినటువంటి పరిస్థితుల్లో ఏ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ రానప్పుడు గాంధీ హాస్పిటల్ కానీ, లేకపోతే కింగ్కోటి ఆసుపత్రి కానీ, రేల్ ఆసుపత్రి కానీ, ఇక్కడ కొన్ని రోజులు పెట్టిన టిమ్స్ ఆసుపత్రి కానీ, లేకపోతే ఫీవర్ హాస్పిటల్ కానీ, కరోనా పేషెంట్స్ ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులకు వెళ్ళి వాళ్ళకు ధైర్యం చెప్పి డాక్టర్లకు సిబ్బంది పెట్టి ప్రాణాలకు నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా ప్రెస్ వాళ్ళు గేటు దాకా వచ్చేవాళ్ళు, లోపలికి నేను వెళ్ళవాడిని. వెంటిలేటర్స్ ఉన్నటువంటి పేషెంట్స్ ఆ పోర్టల్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా నేను ఏ విషయంలో కూడా నేను వెనుకడుగు వేయకుండా ఒక పార్లమెంట్ సభ్యుడిగా చేయాలో అన్నీ చేశాను. నేను పార్లమెంట్ సభ్యుడు పరిధి వేరు. కొంతమంది అయితే అసలు కనిపించరు, పార్లమెంట్ సభ్యులు ఎలక్షన్స్లోనే వస్తారు, మిగతా సభ్యులు ఎక్కడ కనిపించరు. నేను ఆ రకంగా ప్రతిరోజు హైదరాబాద్లో ఏదో ఒక కార్యక్రమంలో నేను పాల్గొనేవాడిని, ఆ రకంగా ప్రవర్తించాను. ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా దేశం కోసం నన్ను గెలిపించింది అందుకోసమే కదా. నువ్వు మినిస్టర్ ఎందుకు అయ్యావంటే, మీరు ప్రజలు ఎంపీ అయ్యారు కాబట్టి మినిస్టర్ అయ్యాను. మినిస్టర్ అయ్యి ఈరోజు సికింద్రాబాద్ ప్రజలు గర్వపడే విధంగా కేంద్ర మంత్రిగా 2.5 సంవత్సరాలు హోమ్ మినిస్టర్లో పనిచేశాను. మళ్ళీ ఆ 2.5 సంవత్సరాలు నా ఫలితాన్ని చూసే ఎందుకో మళ్ళీ అప్గ్రేడ్ చేసి క్యాబినెట్ మినిస్టర్గా 3 శాఖలకు పెంచారు. ఇది సికింద్రాబాద్ ప్రజల గొప్ప, వాళ్ళు ఇచ్చినటువంటి వరమే కదా నాకు. వాళ్ళు ఓటేశారు కాబట్టి నేను కేంద్ర మంత్రి అయ్యాను. కేంద్ర మంత్రి కావాలనే ఢిల్లీకి పంపించింది. ఇప్పుడు సేమ్ అదే సికింద్రాబాద్ ప్రజలకి ఏం చెప్తారు? మళ్ళీ నన్ను గెలిపించాలి, గెలిపిస్తే ఏం చేస్తానని చెప్పి చెప్తారు? తప్పకుండా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఏం చేయాలో మిగతా ఎంపీల కంటే ఒక 1% ఎక్కువ చేస్తాను తప్ప ఏది లోపం చేయను. ఎక్కడ కూడా
నేను చిన్న పొరపాటు చేయకుండా నీతి నిజాయితీతో ఉంటాను. ప్రజలు ఏది కోరినా ఇప్పుడు అనేక రకాలుగా విదేశాలలో మన తెలుగు వాళ్ళు చాలామంది ఇబ్బందులు గురవుతే నేను ఆదుకున్నాను.